మహబూబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని రైతు వేదికలో 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పంపిణీ చేశారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులకు రోడ్డెక్కి నిరసన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలకే కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, సంక్షేమ పథకాలు అందాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్పారు. కళ్యాణ లక్ష్మిలు ఇన్ని కుటుంబాలు ఇన్ని పేదలకు 814 నిజంగా ఎంతో సంతృప్తి. మన ఇంకా ప్రకారం నడిపుడి కూడా ఇచ్చేది 200 నడిపుడి ఇస్తున్నాం. నేను కూడా వైద్యులు కూడా 900 దాటిపోతాయి. ఇప్పుడు మళ్ళా మనకి ముహూర్తాలు చేయంటే ఇది 1000 దాటే పరిస్థితి ఉన్నాయి. అదొక సంతృప్తి. దగ్గర 8,14,94,000 ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మికి ఇచ్చినాము. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి 609 మందికి మనం ఇస్తే 1,93,61,600 రూపాయలు ఇప్పటి వరకు మనకి